మనం శివాలయానికి వెళితే ముందు నంది దర్శనం, తర్వాతే లింగ దర్శనం. దీనికి ఒక గంభీరమైన అర్థం ఉంది. వేదాల్లో ఇలా చెప్తారు, ఋషోహి భగవాన్ ధర్మః, అంటే ధర్మమే నంది. నంది తెల్లగా ఎందుకు ఉంటాడు? తెలుపు రంగు శుద్ధత, పవిత్రతకి సంకేతం. ధర్మం కూడా పూర్తిగా శుభ్రమే కాబట్టి నందీశ్వరుడి రూపం కూడా పవిత్రమే. ధర్మానికి 4 కాళ్ళు. వృషభం 4 కాళ్ళపై నిలబడినట్లే ధర్మం కూడా 4 ఆధారాలపై నిలుస్తుంది. అవేంటంటే, 1 సత్యం, ఉన్నదాన్ని ఉన్నట్టుగా చెప్పడమే కాదు, మరొకరి హితమయ్యేలా చెప్పటం. హితం లేని సత్యం కూడా అసత్యమే. 2వది అహింస, మనసుతో, మాటతో, చేతలతో ఎవరికీ నష్టం చేయకపోవటం. 3వది ఆస్తేయం, దొంగతనం చేయకపోవడం మాత్రమే కాదు, అక్రమంగా సంపాదించకపోవడం, ధనాన్ని సరైన విధంగా వినియోగించడం కూడా ఆస్తేయమే. 4వది శౌచం, బాహ్యశుచి, అంటే స్నానం, ఆచారం. అంతఃశుచి, మనస్సు, ఆలోచనల యొక్క శుభ్రత. సంతోషం, భగవత్స్మరణ. ఈ 4 ఉంటే ధర్మం సంపూర్ణం. ధర్మం ఉన్న చోట భయం ఉండదు, దుఃఖం కూడా ఉండదు, ఆనందం మాత్రమే ఉంటుంది. అందుకే ధర్మానికి పేరు నంది, అంటే ఆనందం. నంది శివుడి వాహనం ఎందుకయింది? దీనికి అర్థం ఏంటంటే, ధర్మాన్ని ఆధారంగా చేసుకొని ఉన్నవారిని శివుడు అనుగ్రహిస్తాడు. శివాలయంలో ఎందుకు మనం ముందు నందిని చూస్తాం? నందీశ్వరుని కొమ్ముల మధ్యగా శివలింగాన్ని చూస్తాం. ఇది ఒక సూచన. ధర్మం ద్వారానే శివుని దర్శనం. ధర్మం లేకుండా దేవుని భజించడం పూర్తి కాదు. చిత్తశుద్ధి లేకుండా శివార్చనకు అర్థం లేదు. కాబట్టి ముందుగా నందిని, అంటే ధర్మాన్ని, తర్వాత శివుణ్ణి దర్శిస్తాం. నంది ఎల్లప్పుడూ శివుణ్ణి చూసి ఎందుకు ఉంటాడు? ఎందుకంటే ధర్మం యొక్క గమ్యం, లక్ష్యం, గమన దిశ పరమాత్మ వైపే. ఆ ధర్మానికే రూపం నందీశ్వరుడు. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.